లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, నిఖిల్ ఇంకా ఆకలి అంటుంటే కావ్య ఏం తీసుకొస్తుందో చూసేద్దాం. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో 3 days నుంచి అంతే ఉన్న ఫుడ్ తీసుకొచ్చేస్తుంది అనమాట. ఫుడ్ తీసుకొచ్చిస్తే ఇంకా తీయంగానే స్మెల్, బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంత స్మెల్ వస్తుంది అంటే, మరి 3 days నుంచి ఫ్రిడ్జ్లో ఉంది, మరి స్మెల్ రాదా ఏంటి అంటే, ఇది మరి నేను ఎట్లా తినాలి అని చెప్పి అంటే, ఎట్లా తినాలా, ముక్కు మూసుకొని తినాలి, ఇట్లా ముక్కు మూసుకొని తినాలి అని చెప్పి చెప్తుంది. చెప్తే ముక్కు మూసుకొని తినాలా అంటే, అవును ముక్కు మూసుకొని తినాలి తిను అని చెప్పి అంటే, ఫస్ట్ అబ్బా ఎట్లా తినాలి అని చెప్పి తినాలా వద్దా అని చెప్పి నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకోగల వామిటింగ్ వచ్చేలాగుంటే ఇంకా తీసి పక్కన పడేసి వాటర్ తాగుతాడు. వాటర్ తాగేసి అబ్బో బాబోయ్ రియాలిటీ ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అనమాట. రెడీ అయ్యి బయటకు వెళ్దాం అనుకుంటారు. నిఖిలేమో రెడీ అయ్యి వస్తుంది కావ్యని, చాలా బాగున్నావు నువ్వు ఈ డ్రెస్లో అంటే, సరే వెళ్దామా అని చెప్పి అంటే, నిఖిల్ అంతే చూస్తుంటే సరే పదా ఇంకా కదులు అని చెప్పి అనేటప్పటికీ సరే పదా అని చెప్పి వెళ్తారు. ఇది వచ్చేసి ఎక్స్పెక్టేషన్ అనమాట. దీనికి రియల్ ఎలా ఉంటుందో చూడండి. కానీ అంటే కావ్య రెడీ అవుతూ ఉంటుంది, ఇంకా నిఖిల్ ఏమో కూర్చొని వెయిట్ చేస్తుంటాడు. త్వరగా రా లేట్ అవుతుంది అనేటప్పటికీ మొబైల్ చూసుకుంటూ ఉంటాడు నిఖిల్. కావ్య వస్తుంది. కావ్య వచ్చి ఎలా ఉంది డ్రెస్ అంటే, బాగానే ఉందంటే, చూడకుండా చెప్తున్నావు అంటే, చూస్తానే ఉన్నా 2 years నుంచి చూస్తానే ఉన్నావుగా, ఇంకా కొత్త చూసేదేముంది అంతే ఉంటావుగా అని చెప్పి అనేటప్పటికీ, నేను చూస్తున్నాలే 3.5 years నుంచి, నువ్వేం తేడా ఉన్నావు అని చెప్పి ఇద్దరు తిట్టుకుంటారు అనమాట. అంటే ఇది వచ్చేసి రియల్. ఇంతక ఎక్స్పెక్టేషన్ చూసాం కదా, అంటే చూడంగానే స్టన్ అయిపోయి అబ్బా ఏ ఉన్నావు అని చెప్పి అంటాం. ఇక్కడ వచ్చేసి ఇట్లా అంటాం. సో వచ్చేసి టీవీ పెట్టుకొని రిమోట్ తీసుకొని టీవీ చూస్తుంటుంది కావ్య చూస్తుండేటప్పటికి నిఖిల్ వచ్చి కూర్చొని, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూనేనా, వేరేది పెట్టుకోవచ్చు కదా అంటే, అవునా ఏముంది నువ్వేది పెట్టుకున్నా నేను అదే చూస్తాను అని చెప్పి కావ్య అంటుంది అనమాట. కావ్య అంటే చూస్తావా అని చెప్పి ఇంకా క్రికెట్ పెట్టుకొని అంతే చూస్తుంటాడు. చూస్తూ ఇంకా అబ్బా ఇదేదో బలేగుందే బాగా పెట్టుకొని ఇచ్చింది అని చెప్పి అనుకుంటుంటాడు. ఇది వచ్చేసి ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ రియాలిటీ ఎలా ఉంటుందో చూడండి. కార్టూన్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది కావ్య, బాగా తలనొప్పి వస్తుంటుంది, హెడేక్ వస్తుంటుంది. నువ్వు ఆ కార్టూన్ తీయంటే నేను తీయనంటుంది. అంటే నా టీవీ, నేను కొనుక్కున్న టీవీ, ముందు అది తీయంటే నీ టీవీ అయినా రిమోట్ నా చేతిలో ఉంది, నేను ఏది పెడితే నువ్వు చూడాలంటే చేస్తుంటాము. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి చెప్పారు. సో ఇది వచ్చేసి ఒక ఎపిసోడ్ పూర్తయింది. ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మిగిలిన ఇట్లాంటి కాన్సెప్ట్లే తీసుకుందాం. మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేది నాకు